హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో మనకైతే కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా నుంచి మనకి కొద్దిగా నోటిఫికేషన్ పడింది అనమాట. ఇందులో మనకి టోటల్ గా 36 పోస్టులు అయితే పడ్డాయి అనమాట. ఇది మనకి రైల్వే సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ గా. ఇందులో కనుక మనం చూస్తే మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకి 50,000 అయితే ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ వచ్చేసి మనకి 18 to 50 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఈ మధ్యలో మీకు అయితే ఏజ్ అయితే ఉండాలి. అండ్ కొన్ని పోస్టులకు అయితే మీకు అబౌవ్ 50 ఏజ్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అనమాట. అరౌండ్ 55 ఇయర్స్ దాకా మీకు అయితే ఏజ్ రిడక్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇది ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అనమాట. ఇది డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు ఈ వేకెన్సీకి అయితే ఎటువంటి ఎగ్జామ్ అయిన అవసరం లేదు, ఎటువంటి ఫీ కట్టిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంటర్వ్యూ వెన్యూ చూస్తే మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్, ఆటోనగర్, వదలాపుడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనమాట. మీకు విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ వెన్యూ అయితే ఉంటుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు 22 అండ్ 23 అనమాట. ఈ మంత్ జూన్ 22 అండ్ 23 అనమాట. అండ్ ఇక్కడ మనం వేకెన్సీస్ నేమ్స్ చూసి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్, యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్, షట్టింగ్ ఆపరేటర్, టెక్నీషియన్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాంటి వివిధ పోస్టులు అయితే మనకి అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసి మనకి ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ లో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది అనమాట. ఎటువంటిది ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ లో 6th పేజ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి మీరు డైరెక్ట్ విశాఖపట్నం ఇంటర్వ్యూ వెన్యూకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ మీకు ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మీకు 9 to 12 అనమాట. అంటే మార్నింగ్ 9 to 12 అనమాట. ఇది మీకు 22 and 23 జూన్ అంటే ఈ మంత్ మీకు అయితే జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూ అనేది. మీకు మనం పోస్ట్ కింద చూద్దాం అనమాట. ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ అనమాట. రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఆఫ్టర్ మీ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు అప్ టు 55 ఇయర్స్ దాకా ఉంటుంది అనమాట ఏజ్ లిమిట్ అనేది. అండ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఇక్కడ విశాఖపట్నంలో పోస్టింగ్ ఉంటుంది. అండ్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అప్ టు 5 years బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ షెడ్యూల్డ్ ప్రివెంటివ్ అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ ఎంఎన్పి అనమాట. ఇది విశాఖపట్నంలోనే మీకు పోస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ చూసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ సేమ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, సేమ్ అనుకుంటాయి అనమాట. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఎలక్ట్రికల్ మెకానికల్ ఇండస్ట్రీలో. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి మీకు అప్ టు 55 years ఉంటుంది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సేమ్ విశాఖపట్నంలోనే ఉంటుంది మీకు. నెక్స్ట్ టెక్నీషియన్ అనమాట, మెకానికల్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అప్పర్ ఏజ్ మీకు అప్ టు 50 years అయితే ఉండాలన్నమాట. మీ ఏజ్ అనేది 18 to 50 ఉండాలి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సేమ్ విశాఖపట్నం. దెన్ నెక్స్ట్ టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రికల్ అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ 18 to 50 years. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సేమ్ విశాఖపట్నం. అండ్ నెక్స్ట్ యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్ అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు మినిమం 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎనీ ఇండస్ట్రీ. అండ్ ఏజ్ లిమిట్ చూస్తే మనకి 18 to 55 years అయితే ఉండాలి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్లేస్ సేమ్ విశాఖపట్నం అనమాట. అండ్ నెక్స్ట్ షంటింగ్ ఆపరేటర్. రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు మినిమం 10th పాస్ అయితే ఉండాలన్నమాట షట్టింగ్ ఆపరేటర్ కి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యార్డ్ ఆపరేషన్స్, షట్టింగ్ ఇన్ ఇండియన్ రైల్వే సైడింగ్, పవర్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీ ఇలాంటి ప్లేస్లో మీకు అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట మినిమం 1 year. అండ్ ఏజ్ లిమిట్ మీకు 18 to 50 years అయితే ఉంటుంది. అండ్ సేమ్ పోస్టింగ్ విశాఖపట్నం. దెన్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఇక్కడ వర్క్స్ రిలేటెడ్ టు షట్టింగ్ యాక్టివిటీస్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ అట్ వర్క్ షాప్ అనమాట. అండ్ ప్రాపర్ హౌస్ కీపింగ్ ఇన్ వర్క్ షాప్. గైస్ ఈ వేకెన్సీకి అయితే ఎటువంటి ఎగ్జామ్ అవసరం లేదు, ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి అక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి అటెండ్ అయితే మీరు మిమ్మల్ని మెరిట్ లిస్ట్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు అయితే పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. Hope you like this video. Please like, share, comment and subscribe to this channel. Until then, see you in the next video guys. Bye.